How are you all? Welcome to Brahma Writing. ఈరోజు మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని బిగ్ క్వరీ అనే డేటా ఇంజనీరింగ్ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు రోజుల్లో అడాప్షన్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్స్లో అంత ఎక్కువగా ఉపయోగించేవారు కాదు. బట్ రీసెంట్ ఇయర్స్, రీసెంట్ క్వార్టర్స్, రీసెంట్ మంత్స్ డే బై డే అడాప్షన్ అనేది పెరుగుతూ ఉంది. దాంతోపాటు గూగుల్ కూడా వాళ్ళ యొక్క క్లౌడ్ టూల్స్ అనేవి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ చేశారు. సో దానివల్ల అడాప్షన్ అనేది పెరుగుతుంది. సో ఎస్పెషల్గా డేటా ఇంజనీరింగ్లో రీసెంట్గా చూస్తే చాలా ప్రాజెక్ట్స్ గూగుల్ బిగ్ క్వరీని అడాప్ట్ చేసుకున్నారు. అది గూగుల్ బిగ్ క్వరీ యొక్క ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, అసలు గూగుల్ బిగ్ క్వరీకి రిమైనింగ్ మార్కెట్లో ఉన్న టూల్స్కి డిఫరెన్స్ ఏంటి, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అసలు గూగుల్ బిగ్ క్వరీని ఉపయోగించుకొని ఏ విధంగా మనం డేటాని లోడ్ చేయొచ్చు, ఏ విధంగా దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేయొచ్చు, ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, లేకపోతే షెడ్యూల్స్ క్వరీస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇవన్నిటి గురించి మనం నీట్గా మాట్లాడుకుందాం. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా మీరు ఒక ట్రయల్ వర్షన్ తీసుకోండి. ఓకే, మీరు గూగుల్ క్లౌడ్లో ట్రయల్ వర్షన్ సైన్ అప్ అయిన తర్వాత కన్సోల్లోకి వచ్చి జస్ట్ మీరు బిగ్ క్వరీ అనేది టైప్ చేయండి. సో ఇది వన్ ఆఫ్ ద సెల్ఫ్ మేనేజ్డ్ సర్వీస్ అన్నమాట. సో బిగ్ క్వరీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది మీరు ఆల్మోస్ట్ జీరో, నియర్ టు జీరో, మీరు ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మేనేజ్డ్ సర్వర్లెస్ సర్వీస్. So you can do your own development. You can make use of the service for your project without any administrative or admin related work. That is the beauty. So almost any cloud tools అలాగే ఉంటాయి. బట్ ఈ బిగ్ క్వరీ అనేది ఆటో స్కేలింగ్, ఇలా ఇంకా ఎన్నో ఇంప్రూవ్డ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా బిగ్ క్వరీలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఈ బిగ్ క్వరీకి ఒక హైరార్కీ ఉందండి. ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఒక డేటా సెట్ని క్రియేట్ చేయాలి, ఆ తర్వాత టేబుల్ని క్రియేట్ చేయాలి. హైరార్కీ ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్, డేటా సెట్, టేబుల్. సో ఇక్కడ చూస్తే మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయండి అని మనల్ని అడుగుతుంది. యాక్చువల్గా మనం క్రియేట్ చేసిన తర్వాత అది ఇక్కడ డిఫాల్ట్గా ఆ ప్రాజెక్ట్లో మనం ఉంటాం. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మీరు నేమ్ ఇవ్వచ్చు, క్వరీ టెస్ట్. ఓకే, ఇక్కడ ఆర్గనైజేషన్ మనం స్పెషల్గా క్రియేట్ చేయాలి, బట్ నో ఆర్గనైజేషన్ కూడా ఒక ఆర్గనైజేషన్ అలా ఉంచేద్దాం ప్రస్తుతానికి. నేను ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేశాను. మనకైతే ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయినాక ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అది. సో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది, మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వన్స్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఈ యొక్క ఏపీఐ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఈ ఏపీఐ అనేది ఎనేబుల్ చేసుకుంటేనే మల్టిపుల్ ఏపీఐస్ ఉంటాయి, అవి ఏంటంటే మీకు చూపిస్తాను. ఈ బిగ్ క్వరీ ఏపీఐ అనే దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు డిఫరెంట్ ఆప్షన్స్, బిగ్ క్వరీలో డిఫరెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో మనం వన్ బై వన్ చెక్ చేద్దాం. సో డిఫాల్ట్గా మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. సో ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఇక్కడ మనం ఒక డేటా సెట్ని క్రియేట్ చేయాలి. ఓకే, చెప్పాను కదా హైరార్కీ, ప్రాజెక్ట్, డేటా సెట్, టేబుల్. సో నేను ఇప్పుడు ఒక డేటా సెట్ని క్రియేట్ చేస్తున్నాను. దీనికి బిగ్ క్వరీ టెస్ట్ డేటా సెట్. ఓకే, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, లొకేషన్ అండ్ లొకేషన్ టైప్. లొకేషన్ టైప్లో రెండు ఆప్షన్స్ ఏంటంటే రీజియన్ అండ్ మల్టీ రీజన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ యాక్చువల్గా. ఇప్పుడు రీజన్ సపోజ్ మనకి యుఎస్ నార్త్, సౌత్, ఈస్ట్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డేటా సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక రీజన్లో పెడితే
సెలెక్ట్ చేసుకుంటే బెటరా, మల్టీ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే బెటరా? సింపుల్గా చెప్తున్నా చూడండి. ఏదైనా సరే బిగ్ డేటాలో డేటాని ఒకే డేటా సెంటర్లో ఉంచడం అనేది చాలా పెద్ద తప్పు. మల్టిపుల్ డేటా సెంటర్స్లో ఉంటే ఉపయోగం ఏంటంటే వన్ డేటా సెంటర్ డౌన్ అయినా మన యొక్క అప్లికేషన్స్ అన్ని రిమైనింగ్ డేటా సెంటర్ నుంచి డేటాని తీసుకోవడం కానీ ఆపరేషన్స్ అనేవి డిస్ట్రక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో when it comes to selecting location type, it is better to select multi-region. అప్పుడే మల్టిపుల్ డేటా సెంటర్స్లో మల్టిపుల్ రీజన్స్లో మన యొక్క డేటా అనేది రిప్లికా చేసి పెట్టద్ది. సో ఈవెన్ వన్ పర్టికులర్ డేటా సెంటర్ గోస్ డౌన్, వీ కెన్ కంటిన్యూ అవర్ ఆపరేషన్స్ విత్ అనదర్ డేటా సెంటర్. సో అదేంటి ఇక్కడ అడ్వాంటేజ్. సో ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ చూస్తే మీరు ఎనేబుల్ టేబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ట్రయల్ వర్షన్. ఇందులో మీకు $300 అనుకుంటా ఫ్రీ అమౌంట్ అనేది ఉంటుంది. సో మీరు ఏదన్నా టెస్ట్ పర్పస్ కోసం క్రియేట్ చేసుకొని అలా వదిలేస్తే మీకు ఛార్జ్ పడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ రోజుల్లో అది కూడా ఆపేశారు. మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీ క్రెడిట్ కార్డ్ ఇచ్చినా సరే అందులో ఛార్జ్ అనేది పడదు. బట్ ఈ ఆప్షన్ ఎందుకంటే టెస్ట్ పర్పస్గా చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఎనేబుల్ టేబుల్ ఎక్స్ప్రెషన్. సపోజ్ 2 days అని ఇస్తే ఆటోమేటిక్గా 2 days తర్వాత ఈ యొక్క పర్టికులర్ టేబుల్ నేను క్రియేట్ చేస్తున్న ఆ టేబుల్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎన్క్రిప్షన్ అనేది ఉంది. ఎన్క్రిప్షన్ అనేది గూగుల్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ అనేది డిఫాల్ట్గా పెట్టుకోండి. ఇక్కడ కస్టమర్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ అనేది కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది దానికోసం. సో గూగుల్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ కొలేషన్ ఇది అవసరం లేదు యాక్చువల్గా, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీకు వస్తే రౌండింగ్ మోడ్ అనేది ఉంది. ఇక్కడ రౌండింగ్ మోడ్ అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు గమనించండి, ద డేటా సెట్ డిఫాల్ట్ రౌండింగ్ మోడ్ విల్ బి అప్లైడ్ టు ఎనీ న్యూ టేబుల్ క్రియేటెడ్ విత్ ఇన్ దిస్ డేటా సెట్. డిఫాల్ట్ రౌండింగ్ మోడ్ కెన్ బి క్రియేటెడ్ ఆర్ ఆల్టర్ లేటర్. ఓకే, ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా దాన్ని బట్టి దాని యొక్క ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇన్హెరిట్ అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే టైం ట్రావెల్. టైం ట్రావెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదే ఆప్షన్ స్నోఫ్లేక్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. టైం ట్రావెల్ ఏంటంటే సపోజ్ నేను ఒక పర్టికులర్ టేబుల్ మీద వర్క్ చేస్తున్నాను, అదే టేబుల్ని ఇంకొక పర్టికులర్ నా కొలీగ్ ఇంకొకరు యాక్సెస్ చేస్తూ దాని మీద ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ జరిగి సంహవ్ ఏదైనా డిలీట్ అయితే ప్రతి టేబుల్కి సమ్ వర్షనింగ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దాని మీద ఎగ్జిక్యూట్ అయిన డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ అనేది అంటాం కదా, అప్డేట్ కానీ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ ఏం జరిగినా ప్రతి ఒక్కదానికి ఒక ఐడి క్రియేట్ అయ్యి ఈ పర్టికులర్ టైంలో ఈ టైం స్టాంప్లో ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయింది, ఇలా వర్షనింగ్ అనేది క్రియేట్ అవుద్ది ఆ టేబుల్ మీద జరిగే ప్రతి ఆపరేషన్కి. దానివల్ల ఏంటంటే ఈ టైం ట్రావెల్ 7 days ఇలా మల్టిపుల్ డేస్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ఈలోపు ఆ టేబుల్కి ఏదైనా అయినా మనం ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఈ టైం ట్రావెల్ని ఉపయోగించి బై టైం స్టాంప్, బై క్వరీ, బై ఆప్షెట్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉపయోగించుకొని మనం ప్రీవియస్ వర్షన్కి అనేది ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నేను క్రియేట్ డేటా సెట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డేటా సెట్ అనేది క్రియేట్ అవుతుంది. డేటా సెట్ అనేది వన్స్ క్రియేట్ అయిన తర్వాత నేను టేబుల్ని క్రియేట్ చేయాలి. సో ఇది నేను క్రియేట్ చేస్తున్న డేటా సెట్. ఇప్పుడు నేను ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ టేబుల్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ క్రియేట్ టేబుల్లో సోర్స్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు గమనిస్తే ఎంటీ టేబుల్ క్రియేట్ చేయొచ్చు, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ GCS అంటాం దీన్ని, మనకి అజూర్లో బ్లాబ్, AWSలో S3 అలాగే ఇక్కడ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, అప్లోడ్, డ్రైవ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ బిగ్ టేబుల్, అమెజాన్ S3, బ్లాబ్. సో జనరల్గా నేను ఇప్పుడు టెస్టింగ్ పర్పస్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీరు ఏ విధంగా టేబుల్ క్రియేట్ చేస్తామో చూద్దాం. సో ఈ అప్లోడ్ అనే ఆప్షన్ మనకి ఏమి ఇస్తుందంటే దీని ద్వారా మనం మన సిస్టంలో ఉన్న లోకల్ ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు బ్రౌజ్ చేస్తాను. నా దగ్గర కొన్ని CSV ఫైల్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒకటి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఒక CSV ఫైల్ అది ఆటోమేటిక్గా ఫైల్ ఫార్మాట్ అనేది అయితే తీసుకుంది. మనకి తెలుసు కదా డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ ఉన్నాయి. CSV ఫైల్ ఫార్మాట్, ఫార్కెట్, RC, Avro. ఫార్కెట్ అనేది వెరీ పాపులర్ అండి.
అది కాలమ్నర్ ప్రాపర్టీస్ అనేది కలిగి ఉంది. కాలమ్నర్ బేస్డ్ డేటా ఫార్మేట్ అనమాట. దీనివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్కెట్ కాలమ్నర్ అవ్వడం వల్ల ఈ కాలం వైజ్గా డిఫరెంట్ మెమరీ స్పేస్లో స్టోర్ అవుతుంది. దానివల్ల సెలెక్ట్ ఆల్ కొట్టినప్పుడు కాకుండా సెలెక్ట్ ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ వెళ్ళినప్పుడు ఓన్లీ కావాల్సిన కాలమ్స్ లొకేషన్స్ నుంచి డేటాని స్కాన్ చేసి తీసుకొస్తుంది కాబట్టి ఈజీగా అనేది డేటా సెక్టర్లో ఉంది. సో ఈ కాలమ్నర్ డేటా ఫార్మాట్స్ వల్ల ఉపయోగం అది. సో ఇప్పుడు అది మనం నెక్స్ట్ వీడియోలో కనుక వచ్చేద్దాం. ఇప్పుడు CSV అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో BigQuery ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ డేటా సెట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, BigQuery టెస్ట్ డేటా సెట్. ఇప్పుడు ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సేమ్ BigQuery టెస్ట్ టేబుల్. ఓకే. నెక్స్ట్ టేబుల్ టైప్స్ రెండు రకాలుగా ఉంటాయండి. మీరు సెలెక్ట్ చేసుకున్న సోర్స్ ప్రకారం ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి మీకు. ఒకటి నేటివ్, రెండు ఎక్స్టర్నల్. నేటివ్ అంటే ఏంటంటే విత్ ఇన్ BigQueryలో, ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్. ఓకే. అది S3 బకెట్ అవ్వచ్చు, అజూర్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. మీకు ఇక్కడ కావాలంటే చూపించగలను నేను. జస్ట్ సపోజ్ మీరు S3 అని తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు టేబుల్ టైప్ ఎక్స్టర్నల్ వచ్చేస్తుంది చూడండి. ఓకే. మళ్ళీ నేను అప్లోడ్ అనేది తీసుకుంటాను. ప్రీవియస్ డేటా సెట్టింగ్స్ అన్ని అలాగే ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. స్కీమా అనేది ఏంటి? మనకు ప్రతి ఫైల్లో హెడర్ ఉంటుంది కదా, కాలం నేమ్స్. ఓకే. డేటా అబౌట్ డేటా. ఓకే. స్కీమా అనేది ఉంటుంది. ప్రతి దానికి టేబుల్ అనేది నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ప్రతి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ కాలమ్కి ఆ కాలం యొక్క నేమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను 1.csv అనే ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈ ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు స్కీమా నువ్వు కావాలంటే ఇక్కడ ఫీల్డ్స్ క్రియేట్ చేయొచ్చు మాన్యువల్గా. సో ఫీల్డ్ నేమ్స్ ఇవ్వచ్చు. నేమ్, అది ఏ స్ట్రింగ్, ఆ టైప్, ఏ డేటా టైప్, అది నల్లబుల్ల అంటే నల్ వాల్యూస్ నువ్వు అలౌ చేస్తున్నావా, రిపీటెడ్ డూప్లికేట్స్ అలౌ చేస్తున్నావా, రిక్వైర్డ్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని ఇలా. మ్యాక్స్ లెంత్, ఎంత లెంత్ ఉండాలి. సో ఈ నేమ్ అనేది మ్యాక్సిమం 25 క్యారెక్టర్స్ ఉండాలి. ఇలా నువ్వు స్కీమాని మాన్యువల్గా కూడా డిఫైన్ చేయొచ్చు. సో నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఆటో డిటెక్ట్. ఆటో డిటెక్ట్ అంటే BigQueryని ఆటోమేటిక్గా నేను అప్లోడ్ చేస్తున్న ఫైల్లో నుంచి స్కీమాని డిటెక్ట్ చేస్తుంది. ఓకే. నా ఇక్కడ మీకు గమనించాలి పార్టీషనింగ్ అంటే ఏంటంటే పార్టీషన్స్గా డివైడ్ చేస్తుంది. సపోజ్ ఈ పార్టీషన్ని మనం డేటాని ఇంజెక్ట్ చేసేటప్పుడు ఒక టేబుల్లో ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ రోజు వరకు ఒక డేటాని లోడ్ చేశాను. సపోజ్ సో ఈరోజు 31st అనుకో. ఈ రోజు వరకు డేటాని లోడ్ చేశాను. రేపు నాకు సేమ్ ఫైల్ లోడ్ చేయాలంటే ఆల్రెడీ ఉన్న డేటా కాకుండా కొత్త డేటా మాత్రమే ఇంక్రిమెంటల్ లోడింగ్ అనేది చేయాలంటే ఏం చేస్తామంటే ఈ పార్టీషన్ బై ఇంజెక్షన్ టైం అనేది ఒక కాలం క్రియేట్ అయిపోయి అది చెక్ చేసుకొని ఓన్లీ కొత్త డేటా ఉంటే లోడ్ చేస్తుంది, లేకపోతే లేదు. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము నీట్గా. పార్టీషనింగ్ అనేది అలా వదిలేస్తున్నాము. క్లస్టరింగ్ కూడా అందుకే ఉపయోగపడుతుంది. గ్రూపింగ్ చేస్తాం మనం నీట్గా. సో ఇక్కడ ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి క్రియేట్ చేసేటప్పుడు. రైట్ ఇఫ్ ఎంటీ. ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు చేసేటప్పుడు రైట్ ఎంటీ ఆర్ ఓవర్ రైట్, ఇలా అపెండ్ అంటే ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు వచ్చే డేటాని దానికి అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇప్పుడు నువ్వు లోడ్ చేసేటప్పుడు లేకపోతే ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎన్ని ఎర్రర్స్ అలౌ చేయాలి, ఇంతకన్నా ఎక్కువ ఎర్రర్స్, సపోజ్ నువ్వు 5 ఇస్తే 5 కన్నా ఎక్కువ ఎర్రర్స్ అనేవి వస్తే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తుంది. ఓకే. అన్నోన్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా. ఓకేనా. డెలిమిటర్ ఏంటి? డెలిమిటర్ అంటే ఇవి ఇప్పుడు కామన్గా మనం CSVలో ఏం ఉపయోగిస్తాం, కామా సపరేటెడ్ వాల్యూస్. అదే కామా ప్రతిసారి కామానే ఉండాలని అవసరం లేదు. స్పేస్ ఉండొచ్చు, ట్యాబ్ ఉండొచ్చు, పైప్ ఉండొచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. హెడర్ రోస్. సపోజ్ హెడర్ రోస్ నేను స్కిప్ చేయాలంటే
సపోజ్ అందులో 100 కాలమ్స్ 100 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలమ్ అనేది హెడర్ అయితే నువ్వు ఇక్కడ 1 అనేది ఇస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ 99 రికార్డ్స్ చూపించి ఫస్ట్ దాన్ని హెడర్గా చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది. వాటిని ఫిక్స్ చేసిన తర్వాత ముందుకెళ్ళాలి. ఓకే, సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అన్నమాట. ఇక్కడ ఇష్యూ ఉంది. నేను జస్ట్ నేను హలో అర్థం పెడుతున్నాను. తెలిసి నేమ్ ఇవ్వకూడదు అనుకుంటా. బిగ్క్వెరీ అని మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని డేటా సెట్ బ్రహ్మ టెస్ట్ నేమ్ ఇప్పుడు టెస్ట్ ఫాలో. Let me refresh the BigQuery. Something is not right. సో నేను మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈసారి నేను మళ్ళీ అప్లోడ్ ఆప్షన్ తీసుకున్నాను. బ్రౌజ్లోకి వెళ్తున్నాను. దీంట్లో ఈసారి 1 సెలెక్ట్ చేసుకున్నా. CSV ఆటోమేటిక్గా తీసుకుంది. టేబుల్ నేమ్ సో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆటో డిటెక్ట్ అనేది పెడుతున్నాను. సో టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ టేబుల్ మీద క్లిక్ చేయగానే ఆ టేబుల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. సపోజ్ ఇక్కడ చూస్తే మీరు ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని ఇక్కడ లిస్ట్ చేసింది. ఆ కాలం యొక్క డేటా టైప్స్ ఇక్కడ లిస్ట్ చేసింది. ఆ కాలంని మోడ్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ చేసింది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే ఆ టేబుల్ ఏంటి, మనం ఎప్పుడు లోడ్ చేసాము, టేబుల్ సెట్టింగ్స్ ఏం తీసుకున్నాము, టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, టోటల్ అంత సైజు ఇక్కడ ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ లొకేషన్, ఇవన్నీ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే లోడ్ చేసి బల్క్ డేటా ఉంటుంది కదా, జీబీస్ లేకపోతే టెరాబైట్స్, ఇలా టెరాబైట్స్ ఆ డేటా అనేది లోడ్ చేయగానే దాని మీద డేటా ఎలా ఉంది చూడడానికి సెలెక్ట్ స్టార్ లేకపోతే కొన్ని కాలమ్స్ ఇలా చేస్తారు. అది వేస్ట్ ఆఫ్ టైం. దాంతోపాటు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అలా చేయడం వల్ల గూగుల్ అనేది నువ్వు రన్ చేసే ప్రతి క్వెరీకి ఛార్జ్ చేస్తాడు. సో అది నీకు ప్రాజెక్ట్ కోసం ఉపయోగపడే వరకు కాదు, జస్ట్ ప్రివ్యూ కోసం, ఇందులో డేటా ఎలా ఉందో చూడడం కోసం నువ్వు ఇలా హ్యూజ్ డేటాను ఫెచ్ చేసే క్వెరీస్ రన్ చేస్తే చాలా కాస్ట్ అవుతుంది. సో కుదిరినంత వరకు మనం కాస్ట్ తగ్గించాలంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రివ్యూలోకి వెళ్తే అసలు ఎంత డేటా ఉన్నా సరే అక్కడ డైరెక్ట్ చూపిస్తుంది దాంతో లోడ్ అయిన తర్వాత. సో లీనేజ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, డేటా ఎన్నిసార్లు యాడ్ అయింది, ఇది ఒక గ్రాఫ్ లాగా మనకి నీట్గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూస్తుంది. ఇక్కడ మీరు ఇంకా చూస్తే ఇందులో ఇంకా నెక్స్ట్ టైము డేటా వచ్చి యాడ్ అయినా లేకపోతే దీని మీద ఏమన్నా క్వరీస్ ట్రిగ్గర్ అయినా
ప్రతి దానికి ఒక జాబ్ హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆ జాబ్ హిస్టరీ ఏంటి, ఇప్పుడు ఎంత టైం పట్టింది, ఆటో స్కీమాని ఆటో డిటెక్ట్ చేసుకుందా, అన్నోర్ కాదని ఇగ్నోర్ చేసావా, ఫైల్ ఫార్మాట్ ఏంటి, డెస్టినేషన్ టేబుల్ ఏంటి, టైమింగ్ ఎంత, స్టార్ట్ టైం ఎంత, ఎండ్ టైం ఎంత, ఇలా ఇండివిజువల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తాయి. ఓకే, దాంతోపాటు ప్రాజెక్ట్ హిస్టరీ ఏంటి, పర్సనల్ హిస్టరీ ఏంటి. సపోజ్ ఇదే టేబుల్ మీద నువ్వు వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి ఇంకా నలుగురు కూడా దాని మీద ఏదన్నా జాబ్స్ క్వరీస్ అనేవి షెడ్యూల్ చేసి పెడితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అది ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ నీవు గమనించుకోవచ్చు. ఇక్కడ నీ ఓన్ ఈ పర్టికులర్ టేబుల్ మీద నువ్వు క్రియేట్ చేసిన డేటా లోడింగ్స్ కానీ రిమైనింగ్ డిఎంఎల్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇంకా పైకి వస్తే నెక్స్ట్ డేటా ప్రొఫైల్. డేటా ప్రొఫైల్ అనేది ఇది ఒక ఏపీఐ, ప్రస్తుతానికి నేను ఇది ఎనేబుల్ చేయలేదు, దాని గురించి మనం ఒక సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేద్దాము. ఇది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్. నెక్స్ట్ డేటా క్వాలిటీ. డేటా క్వాలిటీ అనేది కూడా ఒక ఏపీఐ అనేది ఎనేబుల్ చేయాలి. ఇది నాకు తెలిసి క్విక్గా ఎనేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్ మీ గివ్ ఎ ట్రై. బట్ ఈ డేటా క్వాలిటీలో ఏం జరుగుద్ది అంటే, సపోజ్ ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేకపోతే సమ్ ఐడీస్, ఎస్ఎస్ఎన్ ఐడీస్ కానీ, లేకపోతే ఆధార్ ఐడీస్ కానీ, లేకపోతే మన హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎపా డేటా కానీ, పీసీఐ డేటా కానీ, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలా ఎంతో డేటా ఉంటుంది. సో దీన్ని మనం బెటర్గా ఆర్గనైజ్ చేయాలి, ఎక్కడుంటే అక్కడ అది చూపించకూడదు డేటా. సో మనకు వచ్చే డేటాలో అలాంటి డేటా ఏమన్నా ఉందా, ఏ టేబుల్స్లో వస్తుంది, అలా కనపడితే ఏం చేయాలి, ఇలా మొత్తం మనం ఈ డేటా దాంట్లో స్కాన్ చేసుకోవచ్చు అనమాట. ఏ టేబుల్స్ ఎలా, ఏ టేబుల్ని స్కాన్ చేయాలి, ఏ రీజన్, ఎంత డేటాని చేయాలా, ఇంక్రిమెంటల్గా వచ్చే డేటాని మాత్రమే చేయాలా, డేటాని ఫిల్టర్ చేయాలా, మొత్తం చేయాలా, లేకపోతే ఒక శాంపుల్ 20% తీసుకొని స్కాన్ చేయాలా, స్కాన్ చేసే డేటా క్వాలిటీ రూల్స్ ఏం పెట్టుకోవాలి. ఓకేనా, డేటా క్వాలిటీ రూల్స్ ఏం పెట్టుకోవాలి. ఇలా మల్టిపుల్ వేస్లో మనకి లోడ్ చేసే డేటా కానీ ఉన్న డేటాని కానీ నీట్గా స్కాన్ చేసేసి దాని మీద ఎటువంటి యాక్షన్స్, ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, క్వాలిటీ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అనేవి అనుకున్నప్పుడు ఏ విధంగా ఫిక్స్ చేయాలి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్ని కవర్ చేసిన కదా, నెక్స్ట్ ఈ టేబుల్ని మనం ఓపెన్ చేద్దాము. సో ఈ టేబుల్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం క్వరీ చేయాలి. ఎలా క్వరీ చేస్తాం చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా క్వరీ అని, ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఈ యొక్క టేబుల్కి క్వరీ చేయడానికి మీకు ఒక క్వరీ గూగుల్ బిగ్ క్వరీని జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ మిస్ అండి. సో ఇప్పుడు డిఫాల్ట్గా వీడు బిగ్ క్వరీ వాళ్ళు మనకి క్వరీ రన్ చేయాలనుకున్నప్పుడు ఒక క్వరీ ఇచ్చారు కదా, మీరు కావాలంటే దీన్ని కస్టమ్ చేసుకోవచ్చు. 1000 కాకుండా 100 పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో వేరే కండిషనల్ ఏదైనా పెట్టుకొని కస్టమ్ చేసుకోవచ్చు. వాడు జస్ట్ అలా ఇచ్చాడు. సపోజ్ నాకు ఇప్పుడు రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా, ఈ రిజల్ట్స్ని నేను ఇక్కడ చెక్ చేసుకొని దీన్ని కావాలంటే సేవ్ రిజల్ట్స్ చేసుకొని ఒక CSV ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. CSV లోకల్ ఫైల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ అయితేనేమో గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది. దానికి అప్ టు 1 GB స్పేస్ అనేది పర్మిట్ ఉంది. ఇదైతే ఓన్లీ లోకల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఓన్లీ 10 MB ఫైల్ వరకు అలౌ చేస్తుంది. JSON ఫైల్గా చేసుకోవచ్చు, JSON ఫార్మాట్లో చేసుకోవచ్చు, బిగ్ క్వరీ టేబుల్లోకి పంపించుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, వ్యూస్ అలాంటివి క్రియేట్ చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు గూగుల్ షీట్స్లోకి పంపించుకోవచ్చు. మన గూగుల్ షీట్స్ ఉంటాయి కదా, ఎక్సెల్ షీట్ లాగా, క్లౌడ్ బేస్డ్ ఎక్సెల్, అలాగే కాపీ టు క్లిప్ బోర్డ్ చేసుకోవచ్చు. ఇవి మల్టిపుల్ ఆప్షన్స్ ఆ రిజల్ట్స్ని సేవ్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఎక్స్ప్లోర్ డేటా. ఈ డేటాని గూగుల్ షీట్స్లోకి తీసుకెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేకపోతే లొక్కర్ అని ఉంటుంది, మంచి పవర్ BI లాంటి టూల్ అది. దీంట్లో మనం నీట్గా ఒక డాష్ బోర్డ్ కైండ్ లేకపోతే ఒక విజువలైజేషన్ మోడ్లో మన యొక్క డేటాని అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది మనం ఇంకా లోడ్ అవడానికి టైం పడుతుంది అనుకుంటా. సో ఇలా మన దగ్గర ఉన్న డేటాని నీట్గా ఇక్కడ కొన్ని చార్ట్స్ అవి ఇవి ఉంటాయన్నమాట. మనకి కావాల్సిన విధంగా ఒక విజువలైజేషన్ లాగా క్రియేట్ చేసుకొని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, మనమే ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
ఇవి ఈ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. పైథాన్ నోట్బుక్లో కూడా తీసుకెళ్తుంది. పైథాన్ గూగుల్ కొలాబ్ మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం కదా మన వీడియోస్లో. సో ఒక పైథాన్ నోట్బుక్ కూడా ఓపెన్ అవుతుంది. ఈ నోట్బుక్ ద్వారా మనం మనకు కావాల్సిన విధంగా ఈ యొక్క పర్టికులర్ రిజల్ట్ సెట్ని మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డేటా ఇంజనీరింగ్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది గూగుల్ కొలాబ్ నోట్బుక్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంకా ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎన్ని సెకండ్స్ పట్టింది, ఎంత బైట్స్ ప్రాసెస్ చేసింది, బైట్స్ బిల్ ఎంత జరిగింది, స్లాట్ మిల్లీ సెకండ్స్, జాబ్ ప్రయారిటీ, ఇలా మల్టిపుల్ జాబ్ డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కావాలంటే మీరు ఇంకా చార్ట్స్ ఇక్కడే ఒక లొక్కర్ లాంటి మినీ లొక్కర్ లాంటి ఇంటర్ఫేస్ అనేది ఇక్కడే మీకు అందుబాటులో ఉంది. మీకు ఉన్న డేటాని బట్టి బార్ చార్టా, స్కాటర్ చార్టా, లైన్ చార్టా, ఎక్స్ యాక్సిస్లో ఏముండాలి, వై యాక్సిస్లో ఏముండాలి, ఇలా ఆప్షన్స్ ప్రకారం జస్ట్ ఒక అసలు ఈ డేటా ఏంటి, అసలు ఏంటి అని ఒక అండర్స్టాండింగ్ రావడం కోసం ఇక్కడ సింపుల్గా ఉంది. దాంతోపాటు ఒక జేసన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సేమ్ డేటా రిజల్ట్ సెట్ అనేది జేసన్గా మార్చుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు ఇమీడియట్గా. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్ ఏంటి, ఎంత టైం పట్టింది, ఎన్ని స్లాట్స్ కన్జ్యూమ్ అయ్యాయి. స్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిగ్క్వెరీలో. దానికోసం ఒక సెపరేట్ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. నెక్స్ట్ కంప్యూట్ టైం ఎంత, రీడ్ ఎంత, వెయిట్ ఎంత, ఇది కూడా మనం ఆ స్లాట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కంప్లీట్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎగ్జిక్యూషన్ గ్రాఫ్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ జాబ్ ఉంది, ఒక క్వరీ ఉంది, అసలు ఏ వేలో ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. సపోజ్ ముందు ఏం చేసింది, ఎంత డేటా రికార్డ్ చేసింది, ఏం ఫిల్టర్స్ అప్లై చేసింది, లేకపోతే గ్రూప్ బై ఆన్ చేసిందా, ఇలా అసలు ఒక ఎగ్జిక్యూషన్ గ్రాఫ్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఈ డేటాని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ బాటల్ నెక్స్ ఉన్నాయా, ఇది ఒక ఆప్షన్ అనమాట. మనకి జనరల్గా ఏదైనా క్వరీని ఎగ్జిక్యూట్ చేసే ముందు పెట్టి ఆ క్వరీని తర్వాత పెట్టి ట్రై చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుంది, మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ వస్తుంది అది మీద. సో ఆ విధంగా ముందే ఒక చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఇందులో ఉన్న ఆప్షన్స్ ప్రస్తుతానికి. సో ఇంకా మనం గమనిస్తే ఇక్కడ వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా. సపోజ్ ఈ పర్టికులర్ క్వరీని ఇప్పుడు మీరు రన్ చేశారు కదా, సేవ్ క్వరీ మీరు చేసుకోవచ్చు. ఈ క్వరీని సేవ్ చేసుకోవచ్చు. ఫీచర్ కోసం ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు, రెగ్యులర్గా సపోజ్ మీరు ఇదే క్వరీని ఉపయోగించుకుంటే ప్రతిరోజు మీరు టైప్ చేసుకోవాలని అవసరం లేకుండా మీరు దీన్ని సేవ్ చేసేసుకొని ప్రతిరోజు జస్ట్ రన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే లెఫ్ట్ సైడ్లో క్వరీ సేవ్ అయ్యాయి. దీన్ని మళ్ళీ మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఓపెన్ చేసేసుకొని రన్ చేయొచ్చు. కావాలంటే షెడ్యూల్ కూడా చేయొచ్చు. అది ఎలా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసి మళ్ళీ మనం సేవ్ చేసిన క్వరీని ఏ విధంగా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఇక్కడే సేవ్ అవుతుంది కదా, జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అయిపోయింది. మళ్ళీ జస్ట్ రన్ కొట్టండి, రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇవి క్వరీలో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్. నేను టేబుల్లోకి వెళ్తాను. ఓకేనా. ఇప్పుడు ఈ టేబుల్లో షేర్ అనే ఆప్షన్ ఉంది గమనిస్తే మీరు. ఇక్కడ ఈ షేర్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని బిగ్క్వెరీలో డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎడిటర్ అని, ఓనర్ అని, వ్యూవర్ అని, జస్ట్ రీడింగ్ పర్పస్ వ్యూవర్ అని, లేకపోతే ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ మెటాడేటా వ్యూవర్, మెటాడేటా ఓనర్ ఇలాంటివి కూడా ఉన్నాయి. బట్ మనం అవి యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకేమన్నా ఒక ఉండవి కాకుండా కస్టమ్ రోల్స్ ఏమైనా కావాలంటే మీరు యాడ్ ప్రిన్సిపల్లోకి వెళ్ళి అసలు ఏమేమి కావాలి, ఏ రోల్ ఇవ్వాలి, మల్టిపుల్ రోల్స్ ఏమన్నా ఇవ్వాలా, ఓనరా, ఏ పర్టికులర్ దాని మీద ఇవ్వాలనుకుంటున్నారు, బేసిక్ బిగ్క్వెరీనా, ఇలా డేటా ఇంజనీరింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ వాటి మీద మీరు ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ని యాడ్ చేసేయచ్చు అనమాట. ఇది షేరింగ్. ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ గమనిస్తే స్నాప్ షాట్ తీస్తుంది కంప్లీట్గా రిజల్ట్స్ అనే దాన్ని మనకి ఉపయోగించుకోవడానికి. నెక్స్ట్ కాపీ అనేది ఉంది, కాపీ చేయొచ్చు డేటాను. అలా కాపీ చేస్తున్నది ఏమి పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ఇది ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇది ఎక్స్పోర్ట్ టు జీసీఎస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అజూర్ వాళ్ళైతే బ్లాక్, గూగుల్ వాళ్ళైతే జీసీఎస్, అదే AWS అయితే ఎస్ ఇంపార్టెంట్.
ఇలా క్వెరీకి ఉన్న ఆప్షన్స్ అన్ని మనం కవర్ చేసాము. నెక్స్ట్ మీరు ఇక్కడికి వస్తే షెడ్యూల్డ్ క్వెరీ అనేది ఉంది చూసారా. షెడ్యూల్డ్ క్వెరీస్లోకి వస్తే మీరు ఒక క్వెరీని క్రియేట్ చేసి దాన్ని షెడ్యూల్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇదే క్వెరీని నేను షెడ్యూల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా, షెడ్యూల్ అనే ఆప్షన్. సపోజ్ నేను ఒక క్వెరీ రన్ చేస్తాను, నాకు ఒక ఫిక్స్డ్ డేటా రికార్డ్స్, సపోజ్ నిన్న నా పర్టికులర్ క్లయింట్కి ఎంతమంది విజిట్ చేశారు అని నన్ను అడిగారు మా ప్రాజెక్ట్లో. నేను ఒక క్వెరీ రన్ చేసి డేటా ఇచ్చాను. నా మరుసటి రోజు ఏమన్నాడంటే నాకు వీక్ మొత్తానికి కావాలన్నాడు, ఒక క్వెరీ చేశాను. తర్వాత ఏమన్నాడంటే మంత్లీ కావాలన్నాడు. ఆ తర్వాత అనేది రిపీట్ అవుతా ఉంది. నాకు ఎవ్రీడే కావాలి, ఆ వీక్ మొత్తం కావాలి, ఆ మంత్ మొత్తం కావాలి. అందుకని నేను 3 క్వెరీలు రన్ చేసి వాటిని షెడ్యూల్ చేసేస్తాను. డైలీదేమో ప్రతిరోజు రన్ అవుతుంది, వీక్లీదేమో వీక్లీ వన్స్ రన్ అవుతుంది, మంత్లీదేమో మంత్లీ వన్స్ రన్ అవుతుంది. ఆటోమేటిక్గా మాన్యువల్ ఎఫర్ట్ అనేది లేకుండా షెడ్యూల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏ విధంగా షెడ్యూల్ చేయొచ్చు ప్రతి ఏపీఐ అండి. ఇక్కడ ఆ ఏపీఐని మీరు ఎనేబుల్ చేయాలి. ఇది ఎక్కువ టైం ఏమి తీసుకోదు. ఏపీఐ క్విక్గా